ఏప్రిల్ 14 బాబాసాహెబ్ జయంతి నాడు ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఒకవేళ మీరు కనుక ఈసారి ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ను మళ్ళొక్కసారి గత 2 సంవత్సరాలు చేసినట్టే ఈ సంవత్సరం కూడా బందీ చేసి పెడితే మేమే వస్తాం, వందలాదిగా వేలాదిగా వచ్చి ఆ సంఖ్యలు బద్దలు కొడతామని చెప్పి ఆ రోజు చేసిన హెచ్చరిక ఇవాళ ఫలించి సచ్చినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే నిజంగానే పోరాడితే పోయేది ఏమీ లేదు. ఇట్లాంటి మూర్ఖ ప్రభుత్వాలకు, ఇట్లాంటి అరాచక ప్రభుత్వాలకు, ఇట్లాంటి పెత్తందారి పోకడలకు, ఇట్లాంటి నియంతృత్వ ఆలోచనలు ఉండే ముఖ్యమంత్రులకు బుద్ధి వస్తుంది, ప్రజలకు భయపడతారు తప్ప ఇంకోటి కానే కాదు. ఇది నేర్పింది మనకెవరో కాదు, డాక్టర్ బాబాసాహెబే. ఆయన చెప్పిన మాట బోధించు, సమీకరించు, పోరాడు. కేసీఆర్ గారు అదే ఆలోచన విధానంతో, అదే అంబేద్కర్ తత్వాన్ని జీర్ణం చేసుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వారికి వివరిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎవరికి ఏం ప్రయోజనం వస్తుందో వివరించి చెబుతూ, అడుగడుగున తెలంగాణ కోసం పోరాడుతూ చివరికి సావు నోట్లో తలబెట్టి ఆ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో వంట పట్టించుకొని అల్టిమేట్గా రాష్ట్రాన్ని సాధించింది అంబేద్కర్ గారి బాటలో, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆలంబన. ఆర్టికల్ 3 అనేదే లేకపోతే రాజ్యాంగంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదు. ఈ మాట కేసీఆర్ గారు శాసనసభ వేదికగా చెప్పారు.